హలో హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ ముందుగా శుభోదయం అండి. శుభ గురువారం. ఇవాళ గురువారం రోజున సాయిబాబాని నమస్కరించుకుందాం. ఇవాళ అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను. నేనైతే బాగున్నాను, మీరు ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సాయిబాబాకి లైక్ ఇవ్వండి, ఫస్ట్ లైక్ ఇవ్వండి, అంత మంచి జరుగుతుంది. వీడియో వచ్చేసి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సుఖము, శాంతి, సంపత్తు, ఆరోగ్యము, విద్య మరియు సకల ఇష్టార్థ సిద్ధులను కరుణించి శ్రీ సాయి వ్రత శ్రీ షిరిడి సాయిబాబా గారి 9 గురువారాల మహిమాన్విత వ్రతం. ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇలానే ఎంకరేజ్ చేస్తుండాలి. సాయిబాబాది ఇవాళ గురువారం. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అంతా మంచి జరుగుతుంది. 9 వారాల వ్రతకల్పం అంటే కలియుగంలో భగవంతుడు సంత సాధువుల ద్వారా మూలంగా తన మహిమలను చూపిస్తూ ప్రకటిస్తూ భక్తుల కష్టాలను తొలగిస్తున్నాడు. అటువంటి విభూతి పురుషులలో మహాపురుషులలో శ్రీ సాయినాథ బాబా గారి స్థానం అద్వితీయమైంది. శ్రీ సాయినాథ బాబా గారు తన అవతార కాలంలో చిన్న పెద్ద, చీద బిక్కి, ధనిక అసే భేదం లేకుండా అన్ని వర్గాల వారికి తన వరాన్ని అనుగ్రహిస్తూ కటాక్షిస్తూ దీనబంధు, కృపసింధు లాంటి బిరుదులను సార్థక చేసుకున్నారు. శ్రీ బాబా గారు జీవించి ఉండగా బిరుదులను సార్థక చేసుకున్నారు. తన భక్తులను ఎలా అనుగ్రహించేవారు అలాగే అదే రీతిలో మహాసమాధి అయిన తర్వాత కూడా తనని నమ్మిన వారిని, తనని కొలిచే వారిని మనోభిష్టాలను నెరవేరుస్తున్నారు. సాయిబాబా గారికి జాతి, కులం, మతం లాంటి భేదభావం లేదు. ఎవరైతే సదా సాయి అంటూ నిరంతర నామాన్ని జపిస్తూ ప్రార్థిస్తూ ఉంటారో వారి సర్వ బాధలను సేను సహితం వహిస్తాను అని శ్రీకృష్ణ భగవానుడు గీతలో చెప్పినట్టుగా బాబా గారు కూడా అభయాన్నిచ్చారు. శ్రీ సాయినాథ బాబా గారిని ఎలా కొలిచినా, ఎలా భజించినా వారు భక్తుల కోరికల్ని మన్నిస్తారని కేవలం భక్తుల నమ్మకమే కాదు, అది వారి అనుభవంపై కూడా. అయితే శ్రీ బాబా గారిని భక్త శ్రద్ధలతో నియమబద్ధంగా పూజిస్తే ఫలితం మరింత త్వరిత గతిలో లభిస్తుంది. తప్పులుంటే క్షమించండి. బాబా గారు తమ భక్తులని అనుగ్రహిస్తున్నారని పరమసత్యం. అయితే వారి మహిమాన్విత అనుగ్రహం శక్తి సంఘటనల మూలంగా ఎలా జాగృతంగా ఉందో తెలియజేయటమే ఈ పుస్తక రచన యొక్క ముఖ్యోద్దేశం. గురువారం శ్రీ సాయిబాబా గారికి అత్యంత ప్రియమైన రోజు. మనల్ని అన్ని సమస్యల నుండి, అన్ని కష్టాల నుండి బయటపడేయగల ఏకైక శక్తి వారే అన్నది మనం మరవకూడదు. 9 వారాల ఈ వ్రతము వెనుకనున్న పరమతత్వం ఇది. శ్రీ బాబా గారు తమ జీవితకాలంలో లక్ష్మీబాయి
తమ భక్తురాలికి నవనిధి భక్తిగా త్రికంగా 9 నాణేలను అనుగ్రహించారు.